అక్కలారా, రైతులారా, గ్రామవాసులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరం కిందట ఈ భూలోకంలో మానవ రూపంగా జన్మించి మన నిమిత్తమై, పాపుల నిమిత్తమై పరిశుద్ధమైన శిలువ పైన పరిశుద్ధమైన దేవుడై ఆయన పరిశుద్ధమైన రక్తము కార్చి, ప్రాణం పెట్టి రక్తము కార్చి పాతి పెట్టబడి తిరిగి 3 రోజులు లేచిన సత్యదేవుడు, నిజదేవుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఎందుకు చనిపోయినారు అనగా మానవ జన్మకు కారణము లేదు. ఏక విజయానికైనా ఈ లోకంలో కారణము లేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మకు కారణం ఉంది. ఆ కారణం ఏమనగా కారణము ఒకటే. మానవునికి, మనిషికి అంటే మానవునికి, ఆ దేవునికి మానవుని పైన ఉన్న శాశ్వతమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, నిజమైన ప్రేమ, అద్భుతమైన ప్రేమ, ఆశ్చర్యకరమైన ప్రేమ, యేసయ్య ప్రేమ. ఈ ప్రేమ రుచి ఎప్పుడైనా చూసావా అమ్మా, తల్లి, అన్న, రైతులారా, చిన్నలారా, పెద్దలారా? ఈ ప్రేమ ఎలాంటి ప్రేమనంటే ఈ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. మానవుని పాప నిమిత్తమై శిలువపైన రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచారు. అంతగా ప్రేమించిన వారు ఎవరు ఉన్నారా? ఈ లోక ప్రేమ పూటకము, ఈ లోక ప్రేమ అబద్ధము, ఈ లోక ప్రేమ నటన, ఈ లోక ప్రేమ స్వార్థము, ఈ లోక ప్రేమ అబద్ధము. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ శాశ్వతమైన నిజమైన ప్రేమ. ఈ ప్రేమ నిన్ను బ్రతికిస్తుంది, ఈ ప్రేమ నిన్ను స్వస్థపరుస్తుంది, ఈ ప్రేమ నిన్ను బాగు చేస్తుంది, ఈ ప్రేమ నీ జీవితంలో ముందుకు కొనసాగింప చేస్తుంది, ఈ ప్రేమ నీ ప్రతి పరిస్థితి పైన గొప్ప విజయం ఇస్తుంది. ఈ ప్రేమ కల్వరి ప్రేమ. ఈ ప్రేమ నీ హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మదిస్తుంది. నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను వదిలింప చేస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు. ఆ పేరే సత్యదేవుడు, నిజదేవుడు, ఘనదేవుడు, దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సత్యదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అమ్మలారా, అక్కలారా, గ్రామవాసులారా, ఈ సాయంకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మేము బతులాడుకుంటున్నాము. అమ్మా, అక్క, తల్లి, ఈ రోజు నువ్వు స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, ఎలాంటి స్థితిగతుల్లో నువ్వు కొట్టివేలాడుతున్నావు? కారణం తెలుసా? ఒక స్వచ్ఛమైన మాట ఏమనగా పరిశుద్ధ గ్రంథం చెల్లించున్నది, పాపం ద్వారా వచ్చే జీతము మరణము. మానవుడు తెలిసి తెలియక, ఇష్టపడి, అలవాటు పడి, బలహీనత చేత రహస్యంగా, బహిరంగంగా ఏ విధంగానైనా కానీ పాపము కొనసాగుతున్నాడు, పాపములు జీవిస్తున్నాడు, పాపను మన్నిస్తున్నాడు. పాపం అనగా వ్యభిచారము, దొంగతనము, మోసము, అబద్ధము, అక్రమము, అన్యాయము, ధనాపేక్ష, ఇవన్నీ కలిగి చివరికి అదే లోకము, అదే జీవితము, అదే సంతోషం అని దాంట్లో కొనసాగుతున్నాడు. కానీ చివరికి వచ్చే వరకు ఖాళీ చేతులతో ఉంటున్నాడు. జీవితము భారమైపోతుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే పరిశుద్ధ గ్రంథం చదివించున్నది ఏమనగా, ప్రయాసపడి పాప భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు చదివించున్నాడు. ఎందుకనగా నీ యొక్క జీవితంలో, కుటుంబంలో భారం ఎందుకు పెరిగిందంటే కేవలము నువ్వు ఇష్టపడి చేస్తున్న పాపమే. ఈ పరిశుద్ధ గ్రంథం చదివించున్నది నీ పాపము నిన్ను పట్టుకొనునని. అమ్మా, ఈ పాపం ఎంత భయంకరమైనదంటే మెడలో తాము వేసుకొని నువ్వు ఎంతగా పాలు తాగించినా ఒకనాడు అది కాటు వేయక మానదు. అదే పాపము. రాత్రి ఎంత ప్రేమిస్తావు పాపముని, ఎంతకాలం పాపం జీవిస్తావు, ఎంతకాలం పాపం కొనసాగుతావు, ఎంతకాలం పాపములో పోరాడుతావు. ఆ పాపము నేను ఒక రోజు చంపుతుంది. అది నిత్య నాశనానికి, నరకానికి తీసుకెళ్తుంది. ఇక్కడ బైబిల్ చదివించున్నది, అగ్ని ఆరదు పురుగు చావదని పరిశుద్ధ గ్రంథం చదివించున్నది. ఒకవేళ పాపంలోనే జీవిస్తూ పాపం కొనసాగి అలానే నువ్వు చనిపోతే, ఒకవేళ తాగబోతుకు బానిసాయి, లేదా ఏ పాపానికైనా బానిసాయి నువ్వు కొనసాగుతుంటే, రాసే పాపానికి బానిసాయి కొనసాగుతుంటే, ఒకరోజు దేవుని ఉగ్రత నీ మీద తప్పకుండా నీ కుటుంబం మీద ఉంటుంది. మరి ఎవరు రక్షిస్తారు? బంధువులా, మిత్రులా, శత్రువులా, నీ ధనమా, నీ పేరా, నీ ఆస్తియా, నీ ఎడ్ల, నీ పొలమా, ఏది రక్షించలేదు. కానీ ఒక శుభవార్త అదేమనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను రక్షిస్తారు. ఆయన సత్యదేవుడు, నిజమైన దేవుడు,
శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించుచున్న దేవుడు. అమ్మలారా, అక్కలారా, గ్రామవాసులారా, ఈ మాటలు నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు శాశ్వతమైన ప్రేమ చేత. అయితే చేయవలసింది ఏంటిది? చేయవలసింది ఏంటిది? మన పాపములు, యేసు రక్తం ప్రతి పాపములు కడిగి మన పవిత్రులుగా చేయనని పరిశుద్ధ గ్రంథము, సత్యవేద గ్రంథము చదివిస్తున్నది. అమ్మలారా, అక్కలారా, గ్రామవాసులారా, ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఏ పాపం చేత నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక కురింగిపోయి ఉన్నావు. అయితే ఒక చిన్న మాట నీ జీవితాన్ని మారుస్తుంది. ఒక చిన్న ప్రార్థన నీ బ్రతుకుని మారుస్తుంది. ఒక చిన్న మొదలుపెట్టడము ఆ యొక్క ప్రార్థన నేను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. అదేమనగా సూక్ష్మ మోక్షము, అదేమనగా సూక్ష్మ మోక్షము, అదేమనగా సూక్ష్మ మోక్షము. అదేంటిది? ప్రభా, నేను పాపిని, యేసయ్యా నేను పాపిని, నేను పాపిని, నన్ను క్షమిస్తావా? నన్ను క్షమిస్తావా? అయ్యా నన్ను క్షమిస్తావా? ఈ రోజు నా దీన స్థితికి కారణము నా పాపమే, నా పాపమే, అలసిపోయాను నా జీవితంలో, నన్ను క్షమిస్తావా అని ఒకవేళ నువ్వు ప్రాధేయపడితే, నువ్వు క్షమాపణ అడిగితే ఆ రక్షకునికి ఆ దేవుడు నేను క్షమిస్తాడు, నూతన జీవితం ఇస్తాడు. నీ జీవితంలో శాంతి, సమాధానము, నూతన క్రియ ఆయన జరిగిస్తాడు. అమ్మలారా, నీ బ్రతుకు మారుస్తుంది. ఒకరోజు ధనవంతుడు, పేదవాడు, మంచివాడు, చెడ్డవాడు ప్రతి ఒక్కరు చనిపోతాడు. కానీ ప్రభు యేసుక్రీస్తు వారి నీ నమ్ముకున్న వాడే పరలోక రాజ్యము. ప్రభు యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వారికి పరలోక రాజ్యము, పరలోక రాజ్యము. నువ్వు చనిపోతే, ప్రభు యేసుక్రీస్తు వారిని నమ్ముకొని నువ్వు చనిపోతే నీకు శుభమైన వార్త ఏంటంటే నువ్వు మోక్షంలో పరలోక రాజ్యంలో ఉంటావు. లేదా క్రైస్తవులకు పని లేదు, ఇలా చెప్తానే ఉంటారు, వాళ్ళు పోతానే ఉంటారు, మాది మేము చేస్తామంటే మా చేతులు మేము కడుక్కుంటాం. నువ్వు చేసే తప్పుకోకుండా నువ్వు చనిపోతే నువ్వు నిత్య నాశనం నరకము అగ్నిలో ఉంటావు. ఆ బైబిల్ చదివించున్నది, అగ్ని ఆరదు పొరుగు చావదు, అగ్ని ఆరదు పొరుగు చావదు. నరకం కావాలన్నా, లేదా పరలోక రాజ్యం కావాలన్నా, జీవం కావాలన్నా, లేకుండా మరణం కావాలన్నా బైబిల్ చదివించున్నది. చిన్న మాట చివరిగా అమ్మలారా, అక్కలారా, గ్రామవాసులారా, హృదయంలో చిన్న మాట నోటి ద్వారా ఒప్పుకొని హృదయంలో నమ్మే, హృదయంలో విశ్వసించిన యెడల నువ్వు రక్షించబడదు.